లోకల్ బాడీ ఎన్నికల్లో రిజర్వేషన్ల విషయంలో ఆల్రెడీ వీ క్రాస్డ్ 50% అబోవ్. కాబట్టి ఇది ఒక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేస్తామన్నా ఒప్పుకుంటాం, మాకేం ఇబ్బంది లేదు. కాకపోతే నేనేమంటున్నా భయ్యా, మాతో కలిసి రావాలంటే మా నైతికత ఉండాలి, మా భావసారూప్యత ఉండి మా పార్టీతో కలిసి వచ్చి అయ్యా మీరు చేస్తుంది మంచి పని అని చెప్పి ఆ పార్టీలు భావిస్తే మాతో కలిసి నడుస్తా అంటే మాకే ఇబ్బంది లేదు. మా అంతిమ లక్ష్యం ఏ వర్గాలకైతే అధికారం దూరమైందో ఆ వర్గాలకు సముచితమైనటువంటి న్యాయం చేస్తూ అందరినీ సమాన స్థాయికి తీసుకురావడం. విలీనం చేయమంటున్నా. అందుకే నేనేమంటున్నా, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిది కాదు, లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారిది కాదు. కాంగ్రెస్ పార్టీకి అధిష్టానం ఢిల్లీలో ఉంటుంది. ఒకవేళ అయ్యా వీళ్ళు మమ్మల్ని మోసం చేసిరు, ఈ రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు మోసం చేసిరు, మీరు చేసిందే కరెక్ట్ అయ్యా, మీ వెంటనే నడుస్తాను తీయని వాళ్ళు వస్తే మేమేం చేస్తాం అంటున్నా. లోకల్ బాడీలో నైతికత లేదు కాంగ్రెస్ పార్టీకి అని మీరు చెప్తున్నారు. 100% విద్యా ఉద్యోగాలల్లో మళ్ళీ వాళ్ళు కలిసి చెప్తే మేము తీసుకుంటాం అని ఇక్కడది అంటే నేను ఒకటి లేదని మీరే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పిన మాట, కాంగ్రెస్ పార్టీని మా దాంట్లో విలీనం చేయమని చెప్తా ఉన్నాం. ఎందుకంటే చేసిన పాప పరిహారం అన్న అవుతుంది, మీకు పాప పరిహారం అన్న అవుతుంది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తప్పు చేసినవయ్యా, ఆ తప్పుకు పరిహారంగా మీ బీసీలు వెంటనే నడిచి వస్తామని వస్తే అప్పుడు ఆలోచిస్తాం. మేము ఇస్తాం కదా, అవి ఇచ్చేటోళ్ళం మేము కదా. లేదు, తెలంగాణ రాష్ట్రం మీదనే మా ప్రధానమైనటువంటి ఫోకస్. అంటే ఒక విషయం ఏం చెప్తా ఉన్నాము, అది సాధ్యపడేటువంటి అంశం కూడా కాదు, చెప్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే మేము అంతదాకా కూడా ఆలోచిస్తూ ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చిన 26 పాయింట్లలో ఏ ఒక్క పాయింట్ అమలు చేసినట్టు నిరూపించినా నేను అమరవీరుల స్తూపం కాడ క్షమాపణ చెప్తా. ఏ ఒక్క పాయింట్ అన్నా అమలు చేసినట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిరూపించగలిగితే అవునా బీసీలకు మంచి చేస్తున్నావా అని చెప్పి మేము పాలాభిషేకం చేస్తాం. బీసీలకు ద్రోహి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇవాళ బీసీల రిజర్వేషన్లను మోసం చేసి 33 నుంచి 23కు తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ 3 పార్టీలు మాకు శత్రు పార్టీలే. ఇవి మా పార్టీలు కాదు, మా ప్రజల పార్టీలు కాదు. కాబట్టి మేము శత్రువు మా దగ్గరకు వచ్చి ఇవాళ మా డిక్లరేషన్లో అగ్రవర్ణ పేదలకు కూడా ఇల్లు కట్టిస్తామనేటువంటి డిక్లరేషన్ చేయడం అంటే మా చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. మేము ప్రజలందరినీ సమాన దృష్టితో చూడాలనుకుంటున్నాం. ఏదది అదేందో అనాలే. మీ 10 టీవీయా? 10 టీవీ కేకే గారు ఇప్పుడు అగ్రవర్ణ పేదల్ని అవును అవును అంటే ఒక్కసారి అది ఒక్కసారి విని మళ్ళీ చెప్పు, నేను వెయిట్ చేస్తా. లే దుమారాలు వద్దు. మీడియాగా మనకు క్లారిటీ ఉండాలి. అక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరికి చెప్పిన, ఇగో ఇక్కడ ఎవడో ఈ కామెంట్ పెట్టిండు, ఇతన్ని అన్నాము అనేటువంటి మాట చాలాసార్లు చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తా ఉన్న ఒక మాట, తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీలను అణిచివేయాలని చూసినా, బీసీ అధికారులను ఇబ్బంది పెట్టాలని చూసినా, ఇంకా పెత్తందారి వ్యవస్థలాగా మా మీద పెత్తనం చేయాలని చూసినా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ చూస్తూ ఊరుకోదు. బరాబర్ వార్నింగే. రైట్. ఇంకా అంటే ఇది కేవలం 10 పాయింట్స్ని మేము కామన్ మినిమంగా తీసుకున్నట్టు. 11 కాదు, 111 ఉంటాయి. జర్నలిస్టు మిత్రులు ఎవరైతే సూచన చేసిర్రో ఆ సూచనను మేము పరిశీలిస్తాం. చేస్తామన్నా. లేదన్నా, మేము ఎవరితో కలవడానికి సిద్ధంగా లేదు. ఆమె 120 ఓట్లు లేవు, ఆమెతో మేమేందుకు కలుస్తాం? ఆమెతో వాళ్ళతో వాళ్ళ నాయనే కలుస్తలేడు, మేమైతే కలుస్తాము.
లే ఆమె దుకాణం అయిపోయింది బాస్. ఆమెకు తెలంగాణలో ఉన్న మాకు బీసీలకి ఏం సంబంధం లేదు కదా, అయిపోయింది కదా, క్లోజ్.